నేను డబ్బు కోసమో ఆస్తి కోసమో ఈ పోరాటం చేయడం లేదు అని మంచు మనోజ్ అన్నారు. మనోజ్ ఇంటి వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. పోలీసులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు? న్యాయం కోసం ప్రపంచంలో అందరినీ కలుస్తా. మనోజ్ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని ఆయన ఫిర్యాదు చేశారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడు పాకులాడలేదని, ఆస్తులు కావాలని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదన్నారు. మంచు ఫ్యామిలీ వివాదం గంటకో మలుపు, రోజుకో ట్విస్ట్లతో అచ్చం ఓ పొలిటికల్ యాక్షన్ సినిమాలాగా సాగుతుంది. నిన్నటికి నిన్న తన కుమారుడు మనోజ్ అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని, తన ప్రాణానికి ముప్పు ఉందని మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం మోహన్ బాబు మాట్లాడుతూ, ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలుంటాయి. అవి అందరి ఇళ్లలో ఉంటాయి. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. గతంలో నేను ఎన్నో కుటుంబాల సమస్యలను పరిష్కరించి వారి కుటుంబాలు కలిసేలా చేశాను. ఇప్పుడు మా ఫ్యామిలీ తగాదా కూడా మేము పరిష్కరించుకుంటామన్నట్టు తెలుస్తుంది. నిన్న కొడుకుపై కేసు పెట్టి నేడు అదేం లేదు అంతా తూచ్ అని మేము పరిష్కరించుకుంటాం అనడం ఏంటో ఆయనకే తెలియాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ ఇలా మీడియాతో మాట్లాడడంతో మంచు ఫ్యామిలీ వివాదం మరో మలుపు తిరిగింది.